ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. హాయ్. చెప్పండి వదినా, ఏంటి విషయం? ఏం లేదు, ఒక్కసారి ఇది చూడు. ఎలా ఉంది? చాలా ముద్దుగా ఉంది వదినా. పాపేమంది? పాప సంతోషంతో పొట్టలో 2 సార్లు తన్నింది. మీనాక్షి, మీ అన్నయ్య ఏమైనా ఫోన్ చేశారా? ఎందుకు వదినా, ఏమైంది? తెలీదు. నేను ఫోన్ చేసినప్పుడు చాలా నీరసంగా మాట్లాడారు. ఏమైంది అని అడిగితే అంతా మీనాక్షి చేతుల్లో ఉంది, తను మనసు పెడితే నేను మళ్ళీ ముందులా ఉండొచ్చు అన్నారు. ఇంటి మీదున్న అప్పుకి వడ్డీ కట్టడానికి లాస్ట్ డేట్ అని వచ్చాను. అలా అయితే నేను వడ్డీ ఎలా కట్టాలి? నా పరిస్థితిని నువ్వు అర్థం చేసుకో మీనాక్షి. మీనాక్షి, నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా ఉండు. మీనాక్షి, ఆయన ఏదో అడిగారంట కదా, చేసి పెట్టవా? ఏమడిగాడో చెప్పాడా వదినా? చెప్పలేదే. ఏదైనా సమస్య మీనాక్షి? అయ్యో, ఏం లేదు వదినా. ఆయన ఏం చేసినా అందరికీ మంచి జరగాలనే కదా. మనందరి కోసం రాత్రనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నారు. ఆయనకేదైనా సమస్య వస్తే నువ్వు సహాయం చేస్తావు కదా. ఎలాంటి సమస్యలు లేవొదినా, మీరు ప్రశాంతంగా ఉండండి, అంతా సెట్ అయిపోతుంది. సెట్ అవ్వాలి కూడా. సరే, జాగ్రత్త. బాయ్. బాయ్ వదినా. చూసావా అక్క, వాడి మాటలు పట్టించుకోలేదని వదిన వైపు నుండి నిన్ను ఎమోషనల్గా కట్టిపడేశాడు. ఈసారి ఏం కథలు చెప్పాడో ఏమో. ఉండుండ్రా, ఫంక్షన్ అయిపోయేలా ఉంది. మీనాక్షి చేతికి డబ్బులొచ్చుంటాయి. ఇప్పుడు అడిగితే అస్సలు లేవందో. తీసుకుని వెంటనే బయలుదేరతాను. ఓకే? అరుంధతి అని పేరు పెట్టాం. అరు మసాలా కంపెనీ వల్లే మా కుటుంబం ఈరోజు ఇలా ఉంది. అందుకనే అరుంధతి మేడం పుట్టినరోజు నాడే మా పాపకి బారసాల పెట్టుకున్నాం. సార్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరిక్కడికి రావడమే ఒక పెద్ద కానుక. ప్రశాంత్, ఇది అమ్మమ్మ ఆశీర్వాదం, వద్దనకండి. సరే సార్. సరే ప్రశాంత్, నేను బయలుదేరుతాను. సరే అండి. బాయ్ అమ్మా. హాయ్ అరుంధతి, చాలా బాగుంది. ఎవరొచ్చారో చూడు. అచ్చొచ్చో, ఏం బంగారం. బాయ్ తల్లి. సార్, ప్రశాంత్, ఎవరి కోసమైనా వెతుకుతున్నారా? అది ఇందాక. మిథిలా, బయలుదేరుతున్నాను. సరే ప్రశాంత్, వెళ్ళొస్తాను. సరే సార్.
రియా, మిథిలా, నేను రావడం లేట్ అయిందా? లేదు రమ్య, కరెక్ట్ టైంకే వచ్చా. ఆ, ఆ, అంటే మిథిలా, విరాజ్ దగ్గర నువ్వు మాట్లాడాను. తీసుకో, ఇది అమ్మమ్మ పంపించారు. ఇది ఆ ఇంటి నుంచి మా ఇంటికి వస్తున్న కోడలికి మొదటి గిఫ్ట్. వావ్, సో బ్యూటిఫుల్. నేను వేయనా? ఓకే. బాగుంది, కానీ కానీ అంటే నాకు బాగా కనిపించట్లేదా? బాగానే కనిపిస్తుంది, కానీ బెస్ట్ నెక్లెస్ తనకే దక్కింది. అంటే అంటే మిథిలా వదినకి. ఏమన్నావ్? ఇంకొకసారి చెప్పు. మిథిలా వదినకి దొరికిన అందమైన నెక్లెస్ ఈ ఇంట్లో ఎవ్వరికీ దొరకలేదు అని చెప్పాను. రమ్య, ఏ రమ్య, రమ్య, ఆల్ సెట్టా? ఒక్క విషయం తప్ప మిగతావన్నీ సెట్ అయ్యాయి. ఏం విషయం? నెక్లెస్. నీ మెడలో ఉన్న ఆ నెక్లెస్ నాకు కావాలి. అదెలా కుదురుతుంది రమ్య? అది అమ్మ డిసైడ్ చేసి మిథిలకిచ్చింది. తెలుసు, మనందరికీ ఇచ్చిన దానికన్నా ఇది బెస్ట్ అని నాకు తెలుసు. అందుకే నాకిదే కావాలి. రమ్య, అది అది లేదు, ఇది లేదు. ఒకసారి అటు తిరుగు. ఎలా ఉంది? చాలా బాగుంది. బాగున్న వాళ్ళు బాగున్న దాన్ని వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది కదా. చూడు మిథిలా, నేను, విరాజ్, హర్షిత్, నువ్వు అందరం చిన్నప్పటినుంచి కలిసే పెరిగాం. కానీ మా క్లాస్కి నీ క్లాస్ మ్యాచ్ అయ్యేది ఇంపాసిబుల్.